TV5 మేడం, TV5 ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా గింజుకుంటున్నారో మీరు కళ్ళారా చూశారు. నిన్న మీరు చూస్తే దాదాపుగా 1,00,000 మంది ప్రజల సమక్షంలో శిల్పా చక్రపాణి రెడ్డి గారు రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నైతిక విలువలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారో దానికి మద్దతుగా మరి 3 నెలలు కూడా కాకముందే ఆయన తన పార్టీ పదవైన ఎమ్మెల్సీని మరి ఏ విధంగా రాజీనామా చేసి అది విసిరి కొట్టారో కూడా మనం చూసాం. సో ఇక మీదట ఏ ఛానల్లో డిస్కషన్ తీసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు నైతిక విలువలకి కట్టుబడి మరి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి దానిని ఎలాగైనా డైవర్ట్ చేయాలనుకున్నారు. ఆ డైవర్ట్ చేసే కార్యక్రమంలోనే ఒక పదాన్ని పట్టుకొని ఎలా ఊగుతున్నారో మీరు కళ్ళారా చూస్తున్నారు. నేను ఒకటే అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాటకి మీరు సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటి? మీరు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు రైతుల్ని మోసం చేశారు. తెలుగుదేశం పార్టీ చేయిస్తుందో వాటి గురించి కానీ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అన్యాయమైన పరిస్థితిని చూసి ఈ ప్రభుత్వాన్ని నడి రోడ్డులో కాల్ చేయాలని ఎవరన్నా అన్నా కూడా తప్పు లేదని నాకు అనిపిస్తుంది. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే కాల్ చేయమన్నారన్నట్టుగా ముందు వెనక వాక్యాల్ని తీసేసి అశ్వత్థామ హత కుంజరా అన్న విధంగా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారే. వాళ్ళందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ అని లేకుండా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఇక్కడే ఈ అసెంబ్లీలోనే పాతేస్తామన్నారు. కనీసం వాళ్ళకి నోటీసులు ఇచ్చారా స్పీకర్ గారు? వాళ్ళతో మాకు క్షమాపణ అయినా చెప్పించగలిగారా? అంటే వాళ్ళు మాట్లాడితే చాగంటి ప్రవచనాలు, మేము మాట్లాడితే మాత్రం అవి బూతులు తప్పులా నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతటి నీచమైన వ్యక్తో మనం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారే చాలా స్పష్టంగా చెప్పడం, ఆ వీడియోల్ని పురంధేశ్వరి గారు చాలాసార్లు రిలీజ్ చేయడం కూడా మీరు చూశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు పదవుల కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడని ఆయన తోడల్లుడైన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి మరి చావుకు కారణమైన వాడిని ఏమనాలి? అలాగే ప్రజల కోసం పోరాడుతుంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు ఎక్కడ ఎదిగిపోతాడో అని మరి నడి రోడ్డు మీద రంగా గారిని హత్య చేయించిన చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి? అలాగే రాజశేఖర రెడ్డి గారి తండ్రైన రాజారెడ్డి గారి హత్యకి కారణమైంది ఎవరు? ఆ కారణమైన వాళ్ళు ఎలా ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీ పదవులు ఇచ్చిందో కూడా ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సారీ కూడా చెప్పించకుండా ఆవిడ్ని పిలిపించి ఆవిడ్నే తిట్టి ఆవిడతో సెటిల్మెంట్ చేసిన వ్యక్తి నువ్వు. అలాగే సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన బాలసుబ్రహ్మణ్యం గారిని డీటైన్ చేసి మీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలు మరి వాళ్ళ గన్మ్యాన్ ని కూడా కొడితే ఒక సారీతో దాన్ని సెటిల్ చేయాలని చూసారే కానీ ఈరోజు తప్పు చేసిన వాళ్ళని మీరు ఎక్కడైనా శిక్షించారని నేను అడుగుతున్నాను. అలా వాటికి కారణం మీ ఎమ్మెల్సీలు మీ ఎమ్మెల్యేలు అయితే సిగ్గు లేకుండా వాళ్ళని అసెంబ్లీలో శాసన మండలిలో కూర్చోబెట్టుకొని దాన్ని ప్రశ్నించిన మమ్మల్ని సంవత్సరం పాటు కక్షపూరితంగా సస్పెండ్ చేసిన మిమ్మల్ని ఏమనాలి అని అడుగుతున్నాను. అంతెందుకు ఇదే జిల్లాలో పత్తిపాడు ఇన్ఛార్జ్ అయిన నారాయణ రెడ్డిని పట్టపగలు మీరు అలాగే మీ డిప్యూటీ సీఎం గారు కలిసి మర్డర్ చేసిన విషయం ఈ జిల్లా వాసులు ఇంకా మర్చిపోలేదన్న సంగతి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో జగన్ గారిని హెచ్చరించడం జరిగింది. నాతో పెట్టుకున్నాడెవడు బతికి బట్ట కట్టలేదని. దానికి చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఫినిష్ అవుతారో చూద్దామన్నారు. నెక్స్ట్ డే సెప్టెంబర్ 2 అది ఈనాడు హెడ్లైన్స్ లో వచ్చింది. ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయంటే దీనికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పగలరా అని నేను అడుగుతున్నాను. కాబట్టి హత్య రాజకీయాలు ఫ్రాక్షన్ రాజకీయాలు చేస్తుంది మీరు. ఈరోజు రాష్ట్రాన్ని దోచుకుంటున్నది మీరు. ఈ రాష్ట్రాన్ని
మరి నిట్ట నిలువున చీల్చేసే కత్తిగా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ వాడుకుంటే ఈ రాష్ట్ర ప్రజల జీవితాన్ని సర్వనాశనం చేసింది మీరు. మీ ఓటు నోటు కేసులో మీరు అడ్డంగా దొరికిపోయి రాష్ట్ర భవిష్యత్తుని ఈరోజు పన్నంగా పెట్టి రాష్ట్రాన్ని వెనుకడుగు వేయిస్తున్నారే కానీ ముందడుగు వేయించలేకపోయారన్నది మీరు. ఈ రోజు ఇక్కడ మీద నడవద్దు, నా పెన్షన్ తీసుకోవద్దు, నా రేషన్ తీసుకోవద్దు అని ఒక రౌడీ లాగా మాట్లాడిన మీరు ముఖ్యమంత్రి అని నేను అడుగుతున్నాను. మీ నాన్న ఖర్జూరపు నాయుడు ఆస్తా లేక మీ అత్తగారే ఆస్తిస్తున్నారా ఇక్కడ ప్రజలకి బెదిరిస్తున్నారని అడుగుతున్నాను. అలాగే మొన్న కరెంటు గురించి ఒక మనిషి అడిగితే అతన్ని రౌడీ అని ముద్ర వేసి ఈరోజు కులాల పేరుతో ఏ విధంగా నీ జిల్లాలో ఎంతమంది జీవితాన్ని సర్వనాశనం చేసావో నీ నియోజకవర్గానికి వెళ్తే చెబుతారు. అలాగే నువ్వెంత నీచమైన వాడివో మీ వదిన చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పిందో తెలుసుకుంటే నీకే అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలా సోమిరెడ్డికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఒక రెడ్డికి ఇవ్వాలని మంత్రి పదవి ఇచ్చాడే తప్ప నీ వల్ల ఆ ప్రజలకి ఏం ఒరిగిందని నేను అడుగుతున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుని పూజ చేయాల్సిన నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావే. నువ్వు మంత్రి అయిన తర్వాత ఈరోజు పసుపు కొనుగోళ్లలో నెల్లూరులో ఏ విధంగా నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకులు రైతుల్ని దోచుకున్నారో ముందు వాటికి సమాధానం చెప్పు. అంతేగాని ఇక్కడికి వచ్చి సొల్లు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు సోదిరెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఏ విధంగా విద్య పేరుతో ఎంతమంది డబ్బుని దోచుకొని ఆ బాధితులకి డబ్బు తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తుంటే వారికి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత నువ్వు మాట్లాడు అండ్ రాజీనామా చేసి నువ్వు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన తర్వాత నువ్వు మాట్లాడితే నీకు కూడా గౌరవంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియదు. ఎమ్మెల్యేలుగానే ఈ 21 మంది ఇప్పటికి కూడా వాళ్ళ పేర్లు వస్తుంటే సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయమని ఇక్కడ తిరుగుతున్నారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఈరోజు అఖిలప్రియ మాట్లాడుతుంది. అఖిలప్రియకి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు శోభా నాగిరెడ్డి విలువలున్న నాయకురాలు. ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా గౌరవిస్తుంది. ఎందుకంటే ఆవిడ పీఆర్పీ నుంచి వచ్చినప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున గెలిచింది. చివరి రక్తపు బొట్టు వరకు చంద్రబాబు నాయుడు గారి ఓటమి కోసం జగనన్న ముఖ్యమంత్రి కావడం కోసమే పోరాడింది. కానీ ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ ఆశయాల్ని తుంగలో తొక్కే విధంగా ఆ కుటుంబ సభ్యులు జగనన్నని ఎలా మాట్లాడుతున్నారో మీరు ఆలోచించండి. విపక్షంలో ఏదైతే కేబినెట్ ర్యాంక్ లో ఉన్న ఒకే ఒక పదవి పిఎసి మరి అధ్యక్షుడి పదవిని కూడా భూమా నాగిరెడ్డికి ఇచ్చి మరి ఆ కుటుంబాన్ని ఏ విధంగా హక్కున చేర్చుకున్నాడో అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడాడని మీరు మీ చెల్లెలు ఏడ్చిన వీడియోలు ఒకసారి చూసుకోండి. మీ నాన్నని అసెంబ్లీ సాక్షిగా కాలువ శ్రీనివాస్ గారు ఇతను రౌడీ గూండా అని మాట్లాడిన వీడియోలు ఒకసారి వినండి. మీ నాన్న చేయని తప్పుకి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైల్లో 14 రోజులు పెట్టింది తెలుగుదేశం పార్టీ కాదా అని ఒకసారి ఆలోచించండి. మీకు ఆ రౌడీ షీటర్ పేరు మీదనే ఆయన చనిపోయాడే అన్న విషయాన్ని కూడా ఈరోజు అఖిలప్రియ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భూమా నాగిరెడ్డి గారి మరణానికి కారణమైన చంద్రబాబు నాయుడు పక్షాన చేరి ఆయన వేసే ఎంగిలి మెతుకుల కోసం ఆయన ఇచ్చిన మంత్రి పదవి కోసం తన తల్లి ఆశయాలను కూడా తూట్లు పొడిచిన సంగతి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఈ రోజు విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలని, ఈ రోజు ఏ విధంగా ఇక్కడ డబ్బులతోనో లేదా కులాలతోనో రాజకీయాలు చేయాలని ఇక్కడ ప్రయత్నిస్తున్న ఈ మంత్రుల్ని, ముఖ్యమంత్రిని, లోకేష్ ని మరి బంగాళాఖాతంలో కలిపే విధంగా నంద్యాల ప్రజలు తీర్పు చెప్పాలి. ఎందుకంటారు హత్య రాజకీయాలకి ఓటేసినట్టు అవుతారు, అలాగే విశాఖ భూ కుంభకోణానికి ఓటేసినట్టు అవుతుంది, అమరావతి రాజధాని రైతుల వ్యతిరేకంగా ఓటేసినట్టు అవుతుంది, అలాగే కాల్మనీ సెక్స్ ర్యాకెట్ లో అన్యాయమైన మహిళలకి వ్యతిరేకంగా ఓట్లేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రజా వ్యతిరేకంతో ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పే విధంగా ప్రతి నంద్యాల ఓటర్ కూడా ఆలోచించాల్సింది. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మీకు ఉచిత కరెంట్ వచ్చింది, మీకు పక్కా ఇళ్ళు వచ్చాయి, మీ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, మైనారిటీ సోదరులకి 4% రిజర్వేషన్ కూడా వచ్చింది. ఎన్ని ఎమ్మెల్సీ పదవులు వచ్చినా ఏ రోజైనా ఫరూక్ గారికి ఇచ్చారా, లేదా ఫరూక్ గారి సీట్ అయినా ఈ నంద్యాలని ఈ రోజు ఆయనకి కేటాయించారని ఒకసారి ఆలోచించుకోండి. అలాగే ఫరూక్ గారు కూడా
తెలుగుదేశం పార్టీకి అంత సిన్సియర్ గా ఉన్నా అడుగడుగున మిమ్మల్ని అవమానించిన తీరును కూడా గుర్తు పెట్టుకుని ఈ రోజు మీరు మెలగాలే గాని ఈ రోజు మైనారిటీ సోదరుల మనసులో విషయాన్ని మాత్రం నింపద్దని ఫరూక్ గారికి చేతులెత్తి నమస్కరించి చెబుతూ ప్రజలు ఎవరు కూడా సహించరు. ఎందుకంటే శిల్పా సోదరులు ఇద్దరు కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏ విధంగా రాజీనామా చేసి ఈ పార్టీలోకి వచ్చారన్నది వాళ్ళు గమనించాల్సిన విషయం. అండ్ రాజశేఖర్ రెడ్డి గారి చాలా అభిమాన పాత్రులైన వాళ్ళిద్దరిని కూడా ఈ భూమా కుటుంబం కోసమే జగన్ గారు పక్కన పెట్టారని నిన్న చక్రపాణి రెడ్డి గారు కూడా చెప్పిన విషయం మీరు గమనించారు. అనండి అన్నారు, అది హెడ్ లైన్ లో ఈనాడు పేపర్లో వచ్చింది. నేను గత అసెంబ్లీలో కూడా ఒకసారి చూపించాను. కాబట్టి ఆ రోజే ఆయన కనిపించకుండా అనంత వాయువుల్లో కలిసిపోయారు అంటే ఆ మరణం వెనుక ఎవరి హస్తం ఉందనేది చంద్రబాబు నాయుడు చెప్పాలి. అలాగే వంగవీటి రంగా గారి హత్య విషయం మీద ఈ రోజు ఆయన ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నాడని నేను అడుగుతున్నాను. అలాగే ఏ విధంగా అయితే రాజారెడ్డి మరణానికి కారణం ఎవరు, ఆ చంపేసిన వాళ్ళని ఏ విధంగా ఆశీర్వదించి మరి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ పదవులు ఇచ్చిందో ఒకసారి గుర్తు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ముందు వెనక మాటలు తీసేసి అశ్వత్థామ అత కుంజరా అన్న విధంగా మీరు ప్రజల్ని డైవర్ట్ చేసుకోవాలి అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే కాకుండా ప్రజల్ని కూడా మోసం చేసిన వాళ్ళు అవుతారు జర్నలిస్టులు. ఎందుకంటే ఈ రోజు ఈ 3 ఏళ్ల కాలంలో కడుపులో ఉన్న బిడ్డ నుంచి చనిపోయే ముసలిదాని వరకు ప్రతి ఒక్కరిని చంద్రబాబు నాయుడు ఎలా మోసం చేశాడు, కులాల మధ్య చిచ్చు పెట్టి ఏవి బీజేపీ కాళ్ళ దగ్గర పెట్టాడు, ఇవన్నీ విషయాలు చూస్తుంటే ప్రజల్ని ఇంత అన్యాయం చేసి రాష్ట్రాన్ని ఇంత భ్రష్టు పెట్టించిన వాడిని నడి రోడ్డు మీద ఎవరైనా కాల్ చేయాలని అన్నా కూడా తప్పు లేదు అన్నాడు. ఒకసారి రివైండ్ చేసుకొని వినండి. అంటే ఆ ప్రభుత్వాన్ని గంగలో కలపండి మాటలే గాని ఆయన్ని చంపమని కాదు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేర చరిత్ర లేదు. ఏదైతే